ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పెరుగుపడంతో ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లుగా నెట్వర్క్స్ హాస్పిటల్స్ తెలిపాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పెరుగుపడంతో ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేసినట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ తెలిపాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ అందిస్తారు. క్రాంతి, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి కూడా నిలిపివేయడం జరిగింది. అటు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీలో ఉన్న ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆసుపత్రులు నిన్న ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సిఇఓతో పాటు అటు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇప్పటికే లేఖ అందించడం జరిగింది. దానికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ సమర్పించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలు అందించే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కి సంబంధించిన ఓపీ సేవల్ని నిలిపివేశారు. వాళ్ళకి రావాల్సిన ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలకి సంబంధించిన బకాయిల్ని వెంటనే విడుదల చేయకపోవడం పైన అసోసియేషన్ కి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వారం రోజుల్లోగా ఈ సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓకి లేఖ రాయడం జరిగింది. బకాయిలు పేరుకుపోవడంతో అటు సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రి నిర్వహణ, ఇంప్లాంట్ కొనుగోలుకు సంబంధించి భాగంగా కొంత తమకి భారంగా మారుతుందంటూ కూడా అటు ఈ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్ కి సంబంధించి బంద్ ప్రకటించాయి. అయితే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరగడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ఈ రోజు నుంచి ఓపీడీ సేవలు అయితే నిలిపివేసిన పరిస్థితుంది. ప్రభుత్వం మరి ఈ నిర్ణయానికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది, అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తో ప్రభుత్వం చర్చిస్తుందా లేదు ఆ బకాయిల్ని కొంతమేరన్నా చెల్లిస్తుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పి. అయితే అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిందా? చర్చలు జరిగే అవకాశం ఉంది ఈ రోజు ఏమైనా క్రాంతి? ఖచ్చితంగా దీనిపైన సంబంధించి ఇప్పటికే అటు వైద్య శాఖ ఇప్పటికే అసోసియేషన్ ఉన్నారు. మరోపక్క అసోసియేషన్ ప్రతినిధుల మట్టికి ఖచ్చితంగా ఈ బకాయిలు దాదాపు 2,000 కోట్ల రూపాయల పైన ఉన్నాయి. కనీసం ఆ బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో అటు ఆసుపత్రుల నిర్వహణ అనేది కొంత కష్టతరంగా మారిందనేది అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి వారి వాణి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి చర్చల్లో ఖచ్చితంగా కొంత బకాయిల్లో కొంత అయినా సరే చెల్లించాలని కొంత గట్టిగా
ప్రభుత్వం దగ్గర తమ డిమాండ్ ని అసోసియేషన్ ప్రతినిధులు వినిపించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం చర్చలకు వెళ్తుందా లేదు ఈ బకాయిల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటనేది కూడా కొంత చర్చల క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. క్రాంతి, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఓపీడీ సేవలు బంద్ అయ్యాయి. అటు ఇన్పేషెంట్ కి సంబంధించి ప్రస్తుతము కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఓన్లీ ఓపీడీసీకి సంబంధించిన సేవలు మట్టుకే బంద్ చేశారు. అయితే ఈ సేవలు నిలిపివేయడంతో కొంత ప్రజలకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యలు అయితే తీసుకునే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు నెట్వర్క్ హాస్పిటల్ కు సంబంధించిన ప్రతినిధులతో కూడా ప్రభుత్వ పరంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గతంలోనే ప్రకటించింది. అయితే ఈసారి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఏవైతే సేవలు ఓపీడీ సేవల నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయో దానికి సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ రోజు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాబట్టి ఆ కలెక్టరల్ కాన్ఫరెన్స్ అనంతరం వారితో అధికారులు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అటు పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఈ ఓపీడీ సేవలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పరంగా హాస్పిటల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో అటు నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులు ఏవైతే వారి సమస్యలు చెప్తున్నారో దాంతో పాటు వారి బకాయిలకి సంబంధించి ఎందుకు ఓపీడీ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం వారితో పూర్తిగా చర్చించి ఈ సమస్య కొంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే క్రాంతి, ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ముందస్తుగా ఎప్పుడు సమాచారం అందించారు, ప్రకటన విడుదల చేశారు క్రాంతి? అయితే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బకాయిలు ముఖ్యంగా బకాయిలు ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉండటం, ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ అనేది కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో గత మేలో కూడా దీనికి సంబంధించి చర్చలు జరగడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం చర్చించిన నేపథ్యంలో గతేడాదికి సంబంధించిన ఏప్రిల్లో ఈ బంద్ చేపించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పుడు నెట్వర్క్ సంబంధించిన అసోసియేషన్ రైట్, థ్యాంక్ యూ క్రాంతి. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇక తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, తెలంగాణలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. 8 నెలలుగా కూడా పేరుకుపోయినటువంటి బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. గతంలో హామీ ఇచ్చిన మేరకు కూడా
ప్రభుత్వం తన మాటను నిలుపుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1400 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసినా, డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 360 వరకు కూడా ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటాయి. ఇవన్నిట్లో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పేద ఎవరైతే రోగులు ఉంటారో ఆ ఆసుపత్రులకు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది సేవలు పొందుతూ ఉంటారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన అయితే ఇంతవరకు రాలేదని చెప్పేసి కూడా ఇటు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఒక 20 రోజులుగా కూడా ఈ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఇటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ కృష్ణా జడ్చోంతో, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సిఇఓ సో వీళ్ళ ముగ్గురుతో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా సో ఎట్లాంటి అధికారికంగా స్పందన రాలేదని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే తమ బాధను చెప్తా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ జేఏసీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేరకు ఏదైతే 1400 కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ 1400 కోట్ల బకాయిల్లో 1100 కోట్ల బకాయిలు జనవరిలో చెల్లించాలని చెప్పేసి గతంలోనే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా హెల్త్ సెక్రటరీ ఆరోగ్యశ్రీ సిఇఓకు వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు చెల్లిస్తామని చెప్పేసి కూడా 200 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి అప్పుడు కూడా ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. 8 నెలలు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రావడం అని చెప్తా ఉన్నారు. ఆగస్టు 31వ తేదీన కూడా గతంలో సేవలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి చర్చలకు రావాలి, ఇప్పుడు బంద్ చేయడం సరికాదు. సో అధికారులు కానివచ్చు, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సమావేశాల బిజీలో ఉన్నారని చెప్పడంతో సో అప్పుడు చర్చలకు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. బకాయిల విషయంలో త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత 20 రోజులుగా కూడా ఈ చర్చలు జరుగుతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రావడం లేదని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవి అర్ధరాత్రి నుంచి నిలిచిపోతాయని చెప్పేసి కూడా కరాఖండిగా వాళ్ళైతే ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి అయితే రాజు 323 ఆసుపత్రులకు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. అయితే మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు 100 కోట్లు విడుదల చేస్తామని వైద్య వర్గాలు అయితే ఒకవైపు తెలుపుతున్నాయి. రాజు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే విడతల వారీగా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ హామీ నిలబెట్టుకోవడం లేదు. దీని ద్వారా ఆసుపత్రులు మెయింటెనెన్స్ కానివచ్చు, అదేవిధంగా ఇతర ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే ఆ చెల్లింపులు ఉండేవో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 200 కోట్లు చెల్లింపు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ₹1 కూడా ఇంతవరకు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించలేదు. సో ఇలా చెల్లించలేకపోవడం వల్ల మాకు వేరే దారి లేకనే సో ఈ బంద్ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్తాను కనిపిస్తా ఉంది. సో మరి సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ. కారాడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గం మధురని ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బట్టిగూడెంకు చెందిన రవ్వ భీమకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఢిల్లీలో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో డోలి మోయలేక ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గం మధురని గర్భిణి ప్రసవించింది.
కారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది. చివరకు మార్గం మధ్యలోనే ప్రసవించింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. బట్టిగూడెంకి చెందిన రవ్వ భీమకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఢిల్లీలో తీసుకెళ్లారు గ్రామస్తులు. బురదలో ఢూలి మోయలేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది. ఇక నిండు గర్భిణి ప్రసవ వేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రసవ వేదనతోటి గర్భిణి ప్రసవ వేదనతోటి కార అడవిలో చాలా ఆవేదనకు గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? రైట్ చక్రి, రహదారి సౌకర్యం లేక మరోవైపు వర్షాల నేపథ్యంలో ఆసుపత్రి వెళ్లే క్రమంలో అడవి తల్లి సాక్షిగా ఒక నిండు గర్భిణి అయితే పొట్టి నొప్పులతోటి గంటల పాటు నరకయాతన అనుభవించిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినట్లుగా కూడా చూడవచ్చు. అయితే వివరాలు మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని గిరిజన గ్రామమైనటువంటి బట్టిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి రవ్వ బేమేకు పొట్టి నొప్పులు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వారి గ్రామం నుంచి సుమారు 6 కిలోమీటర్లు రహదారి సౌకర్యం ఆ గ్రామానికి లేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో వర్షం పడుతుండగా రహదారి అంతా కూడా బృదమయమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కావచ్చు లేదా గ్రామస్తులు అందరూ కూడా జెట్టీపై అయితే ఈ యొక్క భీమేను మోసుకెళ్లారు. సుమారు అంటే ఆ మండల కేంద్రానికి ఈ గ్రామం వచ్చే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల దూరం అంటే వీళ్ళు 6 కిలోమీటర్ల రహదారి మాత్రం చాలా బృదమయంగా మారుతుండటంతో అంటే ఎవరికి కూడా ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా జట్టి కట్టుకుని ఈ విధంగా తీసుకెళ్తారని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో భీమేను జట్టి మీద వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఇది తిమ్మాపురం వరకు కూడా ఈ యొక్క జట్టిపై తీసుకొచ్చినటువంటి మహిళను అక్కడ దాకా తీసుకొచ్చాక రోడ్డుపైనే ప్రసవం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి అక్కడ వారిని అయితే ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలతో మిళితమై ఉంటుంది. దీంతో ఇప్పటికీ అనేక సార్లు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరాపురం గ్రామానికి చెందినటువంటి తిరుపతమ్మ కావచ్చు లేకపోతే రామచంద్రాపురం గ్రామంలో కట్టం లక్ష్మి నానావస్థలు పడుతూ ఇలా జట్టీలపైన తీసుకెళ్లి వారికి కూడా ప్రసవాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విధంగా జట్టీలపై తీసుకెళ్లి అనేక మంది మహిళలు కూడా అంటే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. దీని అంతటికీ కూడా కారణం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ ఆసుపత్రులలో బెర్త్ వెయిటింగ్ రూమ్స్ అంటే ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఇటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో వారు ఆసుపత్రికి వచ్చేలోపు ప్రాణాలు కోల్పోతున్నారని బెర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిపై అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అవేర్నెస్ ఏర్పాటు చేయకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయంటూ కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలన్నీ కూడా రాష్ట్రాలను ప్రగతి పదంలో తీసుకుపోతామంటున్నారు. కానీ ఏదైతే ఇటువంటి ఆదివాసీ గ్రామాలలో రహదారి సౌకర్యాలు ఇటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా వీరిని అశ్రద్ధ చేస్తున్నారంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకపోతే డాక్టర్లు కావచ్చు వీటికి బర్త్ వెయిటింగ్ రూమ్స్ కావచ్చు లేకపోతే వీటిపై అవగాహన అదే విధంగా రహదారులను బాగు చేసినట్లయితే ఇటువంటి గిరిజన గ్రామాలలో ఇటువంటి పరిస్థితులు మరో పునరావృతం కావంటూ ఇక్కడైతే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది చక్రి. అయితే నవీన్, కారడవి మార్గం మధ్యలోనే గర్భిణి ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది నవీన్? అయితే ఏదైతే ఇప్పుడు వీరి గ్రామం నుంచి 6 కిలోమీటర్ల బురదమయంగా ఉండటంతో తిమ్మాపురం వరకు వీరైతే జట్టిపై మోసుకొచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే తిమ్మాపురం నుంచి అక్కడి వరకు రోడ్డు అంటే రవాణా సౌకర్యం బాగుండటంతో 108 అయితే అక్కడికి చేరుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీరు జట్టిపై తిమ్మాపురం చేరుకునే లోపే ఈ మహిళ అక్కడే రోడ్డుపై ప్రసవం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసవం జరిగిన నేపథ్యంలో మగ బిడ్డకైతే ఈ జన్మనిచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 108 వాహనం అప్పటికే అక్కడికి చేరుకోవడం వీరిద్దరిని కూడా అంటే అక్కడ బాబు జన్మించగానే వీరి అంటే తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా హాస్పిటల్కి చేర్చి వారిద్దరికి కూడా ట్రీట్మెంట్ ఇద్దరు కూడా సురక్షితంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. రెండో రోజు కలెక్టర్ల సదస్సు 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛంద్రతో పాటు ప్రగతి సంక్షేమం అభివృద్ధిపైన సమీక్షా సమావేశం కొనసాగిస్తున్నారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు కలెక్టర్ల సదస్సు నడుస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. స్వచ్ఛందతో పాటు ప్రగతి, సంక్షేమ, అభివృద్ధిపైన సమీక్షా సమావేశం కొనసాగించనున్నారు. రైట్, రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజున కలెక్టర్ల సమావేశం మరికొద్దిసేపట్లో కూడా ప్రారంభం కానుంది. అయితే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐటీ, రెవెన్యూ శాఖలపైన ప్రత్యేక చర్చ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఐటీ శాఖ ఉందో దాని ద్వారా ఉద్యోగాలు ఎలా కల్పన చేయాలి, దానికి సంబంధించిన భూములకి దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా కలెక్టర్లు ఏ మేర కీలకంగా వ్యవహరించాలి, దీనిపైన కూడా ఉంటుంది. దీనిపైన ధనార్జన శాఖలకు సంబంధించిన సీఎం కీలక అంటే సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, దీనికి సంబంధించి ధనార్జన శాఖలు అంటే మనకి ప్రధానంగా కూడా రెవెన్యూ లోకి వచ్చే అంటే రెవెన్యూ తీసుకొచ్చి పెట్టే రిజిస్ట్రేషన్ శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ, దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కీలకం చేస్తారు. అయితే ఇప్పటికే ఈ బార్ లైసెన్సులు చాలా మంది తీసుకుని వెనుకొచ్చే పరిస్థితి, దాని మీద కూడా సవరణ ఎలా చేయాలని చెప్పేసి కూడా ఆ సంబంధిత శాఖలతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఆ తదనంతరం కూడా హెచ్ఆర్టీ హెల్త్ కి సంబంధించి 2 రోజులు కలెక్టర్ సమావేశం ప్రత్యేక జరుగుతుంది. ఇప్పటికే పలు హెల్త్ స్కీములు తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఆరోగ్యం పైన సమీక్షంగా దృష్టి పెట్టాలి. అలాగే పిహెచ్సీని కూడా మరింతగా బలోపేతం చేయాలి. ఎవరైతే ఉన్నారో గతంలో లాగానంటే దీనికి ఇంటింటికి వెళ్లి హౌస్ హోల్డింగ్ ద్వారా కూడా ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఆశాలు, కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా కూడా ప్రత్యేకంగా సర్వే జరిపి వాళ్ళకి ఏవైతే అది ప్రాథమికంగా అందించాలి. దీని అనంతరం కూడా సాయంత్రం శాంతి భద్రత పైన కూడా ఏపీ సీఎం చర్చించనున్నారు. హైదరాబాద్ నాలలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొన్న రాత్రి నాలలో పడి 3 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం బల్దియా హైడ్రా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక హైదరాబాద్ నాలలో గల్లంతైన వారి కోసం గాలింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, నాలాలో కొట్టుకుపోయిన సంబంధించి ఇంకా పోలీసులు ముగ్గురు కూడా గాలింపు వచ్చినా కూడా నాలలో ఆయన లభించకుండా 3 విపిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.